హాయ్ ఇందాక తీయలేదా? అయ్యో. హాయ్ అండి. వంకాయ టమాటా పచ్చడి ఎలా చేస్తున్నామో చూడండి. ఇదిగోండి టమాటాలు, ఒక పావు కిలో టమాటాలు, ఒక పావు కిలో వంకాయలు వేసుకున్నానండి. ఇదిగోండి పచ్చిమిర్చి, ఇక్కడ పచ్చిమిర్చి వేస్తున్నాను ఆయిల్లో. ఇక అల్లం ముక్క కూడా వేసానండి, కొంచెం టేస్ట్ వస్తుందని. చూడండి ఒకసారి మీరు. ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఎలా చేయాలో ఏంటో. ఇదిగోండి పచ్చిమిర్చి ఆయిల్లో వేపాను. కొంచెం వంకాయ ముక్కలు కూడా మగ్గనియాలి. నేను ఆయిల్లో పచ్చిమిరపకాయలు వేస్తాను. చూడండి కొంచెం మగ్గిన తర్వాత ఈ టమాటాలు కూడా వేసేస్తానండి. వేసిన తర్వాత కొద్దిగా చింతపండు కూడా కొంచెం చింతపండు వేస్తున్నానండి. ఇవ్వండి మనకి ఎంతో కాదు, కొంచెం ఒక చిన్న నిమ్మకాయ కొంచెం చింతపండు, అలాగే కొంచెం జీలకర్ర ఎల్లిపాయ వేస్తున్నానండి. ఇవ్వండి ఇవ్వండి కొంచెం జీలకర్ర, కొంచెం ఎల్లిపాయ వేస్తున్నాను, చింతపండు. ఇవన్నీ మగ్గిచ్చేసుకొని మనం మిక్సీలో ఒక్కసారి వేసుకుంటే పచ్చడి రుచిగా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. అంతేనండి. మా వీడియో చూసిన లైక్ కొట్టండి మా అభిప్రాయం కోసం. ఇది చూపించాను కదా మీకు వంకాయలు ఇవన్నీ మొత్తం. ఇదిగోండి మిక్సీ పట్టేసాను. ఇలాగ చట్నీలా చేసాను. ఇది దోశల్లోకైనా రైస్లోకైనా మనకు అందరికి బాగుంటుంది. ఒకసారి మీరు చూసి ట్రై చేయండి. అందరికి హాయ్ అండి. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. హాయ్ అండి. మినపప్పు వేసి కొంచెం బియ్యము, డిపో బియ్యం ఉంటాయి కదండి, రేషన్ బియ్యం, అవి ఒక 2 గ్లాసులు వేసాను. 1 గ్లాసు మినపగుళ్ళు వేసానండి. 2 గ్లాసులు అటుకులు వేసాం. కొంచెం మెత్తగా గ్రైండర్ పెట్టాము. దోశలు బాగా మెత్తగా వస్తున్నాయండి. చూడండి ఎంత సాఫ్ట్గా కూడా వస్తున్నాయో, కలర్ఫుల్గా కూడా వస్తుంది బాగా. ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకసారి చూడండి. ఇది చట్నీ చేసాను కదా, ఇప్పుడు ఆ చట్నీకి ఇది కాంబినేషన్ బాగుంటుందని చూడండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి చూడండి దోశ ఎంత చక్కగా స్పాట్గా చక్కగా నీట్గా వస్తుందో. మీరందరూ ట్రై చేయండి. ఇదిగోండి పిండి ఇలా మెత్తగా చక్కగా రుబ్బుకుంటే చాలా బాగా వచ్చిందండి. అటుకులు వేసుకొని రుబ్బుకుంటే మీరు కూడా